ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో 400 ఇయర్స్లో మనం ఏం జరిగింది అనేటువంటిది లాస్ట్ వీక్ మనం చూసాం. నిజానికి ఈరోజు దానియేలు ప్రకటన గ్రంథం తీసుకోవాలి. నెల మొదటి వారంలో జాన్ నక్స్ గారు ఈరోజు అటు వెళ్ళలేదట. అందుకోసమని నాకు ఫుల్ ప్లెజ్డ్ 4 గంటలు ఉండాలి. ఏది దానియేలు ప్రకటన గ్రంథం వాటి మీద వెళ్ళాలంటే కొన్ని అధ్యాయాలు కంటిన్యూ చేయాలంటే 4 గంటలు ఉండాలి. అందుకోసం వచ్చే నెలలో తీసుకుంటాను. ఓకే, దాన్ని వచ్చే నెలలో తీసుకుంటాను. మ్యాక్సిమం మీకు ఇది కోర్స్ అయిపోయేలోపు దానియేలు ప్రకటన అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది, ఏమి వరి అవ్వద్దు. రైట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం 400 ఇయర్స్ సైలెంట్ అయినప్పటికీ దేవుడు సైలెంట్ కాదు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ అనేటువంటిది పోయిన వారం మనం చూసాం కదా. దేవుడు పని చేస్తున్నాడు, చరిత్రని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ద హిస్టరీ ఫర్ హిజ్ కమింగ్ అరైవల్. ఆయన రాక కోసం చరిత్రను రెడీ చేస్తున్నాడు. ఆ భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఒకటి గ్రీక్ లాంగ్వేజ్ని రెడీ చేసాడు అన్నాం కదా. గ్రీకు లాంగ్వేజ్, గ్రీకు భాష. క్రొత్త నిబంధన రాసింది ఏ భాషలో? గ్రీకు భాషలో. వాళ్ళు మాట్లాడేది, అక్కడ యూదులు మాట్లాడేది హెబ్రీ భాష. వాళ్ళు మాట్లాడేది అరామిక్ భాష. ఏరియాలో కొన్ని ప్రాంతాలలో అరామిక్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్. అరామిక్ అంటే ఆరాము, ఆ ప్రాంతాలు అవన్నీ అరామిక్ భాష మాట్లాడతారు, పాలస్తీన్ ఏరియా అంతా. హెబ్రీనేమో పూర్వపు వాళ్ళు పితరుల భాష, హెబ్రీ భాష. కానీ ఈ రెండు లోకల్ లాంగ్వేజెస్ అయినప్పటికీ యూనివర్సల్ లాంగ్వేజ్ గ్రీక్ కాబట్టి, గ్రీకులో క్రొత్త నిబంధన ఈ పుస్తకాలన్నీ గ్రీకులో రాయబడ్డాయి. అది యూనివర్సల్ లాంగ్వేజ్, ప్రపంచం అంతా గ్రీకు ఉంది కాబట్టి అందుకోసమని గ్రీకులో రాయబడ్డాయి ఆ పుస్తకాలు. గ్రీకుని దేవుడు రెడీ చేస్తున్నాడు. అలెగ్జాండర్ని తీసుకొచ్చి మొత్తం అంతా స్వీప్ చేసి పడేశాడు అనమాట. యూరోప్ నుండి ఆఫ్రికా, ఆసియా, ఇండియా వరకు, పంజాబ్ వరకు వచ్చేసాడు అలెగ్జాండర్. అది చూసాం మధ్యలో దేవుడు ఆ చరిత్రను రెడీ చేస్తున్నాడని. నెక్స్ట్ మనం చూస్తే మనము ఒక రకమైనటువంటి హెబ్రీ జనాంగంలో ఆ అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, యాంటియోకస్ ఎపిఫానస్ IV అనేటువంటి వాడు 164-68 మధ్యలో, 168-164 మధ్యలో వాడు దేవాలయాన్ని అపవిత్రం చేసాడని ఒక పాయింట్ మీకు చెప్పాను, గుర్తుందా మీకు? దేవాలయాన్ని అపవిత్రం చేసినప్పుడు ఒక గెరిల్లా వార్ఫేర్ వచ్చిందని చెప్పాను మేము. మక్కబీయులు అనేటువంటి వాళ్ళు, ఆ మక్కబీయులు అనేటువంటి వాళ్ళు పోరాడారు, ఎదురాడారు అతనికి. అప్పుడు ఏమొచ్చిందంటే, యోధ మతం పట్ల నిష్ఠగల ఒక గ్రూప్ తయారైంది. వాళ్ళని హెస్సెడీమ్ అంటారు, వారిని హెసెడ్ అంటారు. ఒకవైపున గ్రీకు వైపు, గ్రీకు యొక్క సంస్కృతి వైపు జనం ఆకర్షితులు అవుతా అంటే గ్రీకు నేమ్స్. బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో మీకు మొత్తం నేమ్స్ గ్రీక్ నేమ్సే. మ్యాక్సిమం ఎక్కువ నేమ్స్ గ్రీక్ నేమ్సే. ఉదాహరణకు ఎపఫ్రాస్ గ్రీక్ నేమే, ఎపఫ్రొడైటస్, ఎపఫ్రొదితు గ్రీక్ నేమే, టైటస్, ఇవన్నీ గ్రీక్ నేమ్సే. మొత్తం మనం చూస్తుంటే గ్రీకు నేమ్స్ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఫిలడెల్ఫియా గ్రీక్ నేమే. గ్రీకు నేమ్స్లో నుండే ఇంగ్లీషు మెడిసిన్, ఎక్కువ మెడిసిన్ ఉంటుంది అంటే మెడిసినల్ నేమ్స్ అన్నీ గ్రీక్ నేమ్సే, గ్రీక్ టర్మ్స్ అవన్నీ. కాబట్టి మొత్తం గ్రీకు నేమ్స్ అడాప్ట్ చేసుకున్నారు, గ్రీకు కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలు అడాప్ట్ చేసుకున్నారు, గ్రీక్ బిల్డింగ్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, గ్రీకు బిల్డింగ్స్ అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఓపెన్ ఎయిర్ థియేటర్స్ కట్టారు. ఓపెన్ ఎయిర్ థియేటర్స్ అంటే మొత్తం మెట్లు ఎట్లా ఉంటాయి, అక్కడ చూసారా ఓపెన్ ఎయిర్ థియేటర్స్? మీరు స్టేడియాలు అంటారు చూడండి, స్టేడియాలు, క్రికెట్ స్టేడియాల్లో ఎట్లా ఉంటాయి, ఎట్లాగా ఉంటాయి, కింద వాళ్ళు అక్కడ ఉండి గ్రౌండ్లో ఆడుతుంటారు, వీళ్ళేమో స్టేడియాల్లో ఎట్లా కూర్చుంటారు. అవి ఓపెన్ ఎయిర్ థియేటర్స్. అవి గ్రీకు టైంలో తీసుకురాబడినటువంటివి. అవే తర్వాత ఏమైనవంటే ఒక రకమైనటువంటి విలాసవంతమైన ఆటలు ఆ గ్రౌండ్స్లో ఆడటం, వీళ్ళందరూ చూసి ఆనందించటం, అట్లా జరుగుతూ ఉండేటువంటివి ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్స్. బిల్డింగ్స్ పరంగా పెద్ద పెద్ద పోల్స్ బిల్డింగ్స్ ముందు వేయటం మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు. కొన్ని బిల్డింగ్స్ ముందు పెద్ద పోల్స్, 2 పోల్స్ వేస్తారు.
మీరు అదంతా గ్రీక్ స్ట్రక్చర్, అది గ్రీక్ స్ట్రక్చర్. ఇదంతా 2 పోల్స్ ఇట్లా వేసి ఒక ఆర్చిలాగా ఇట్లా పెడతా ఉంటారు. మీరు ఎక్కడన్నా టౌన్స్లోకి వెళ్ళినప్పుడు, బెంగళూరు కానీ లేకపోతే విజయవాడ కానీ ఇట్లా గుంటూరు కానీ వెళ్ళినప్పుడు చూడండి కొన్ని బిల్డింగ్స్, అది గ్రీక్ స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అది అనమాట. అదంతా అంటే బిల్డింగ్ పరంగా ఒక రకంగా చాలా అత్యద్భుతమైన కట్టడాలు, బాగా హైట్గా ఉన్న కట్టడాలు ఆ రోజుల్లో బాగా కట్టారు. ఇప్పటికీ కొన్ని శిథిలమైపోయినటువంటి ఎఫెస్లో ఉన్నవి, ఇప్పుడు కొన్ని మీరు చూస్తే రోములో ఉన్నవి కొన్ని శిథిలమైపోయిన ఆ బిల్డింగ్స్. కాబట్టి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉన్నవి ఇప్పటికీ శిథిలమైపోయినటువంటివి. ఓకే, కాబట్టి గ్రీకు ఫిలాసఫీ అంటే, గ్రీకు ఫిలాసఫీ అంతే తత్వశాస్త్రం. గ్రీకు తత్వశాస్త్రం ఏమంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ యొక్క రకమైనటువంటి తాత్వికంగా ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ప్రముఖమైనటువంటి వారు అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్. అరిస్టాటిల్ శిష్యుడే అలెగ్జాండర్ ఎవరు అంటే అరిస్టాటిల్ శిష్యుడే. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానము బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అలెగ్జాండర్ను. వాళ్ళ ఆలోచన విధానం అంతా ఏంటంటే బాడీ ఈజ్ ఈవిల్, స్పిరిట్ ఈజ్ గుడ్. అది వాళ్ళ ఆలోచన. ఏంటంటే ఈ శరీరము అదంతా పాపభూయిష్టమైనది, లోపల ఉన్నది ఆత్మ, అదే సరైనది. కాబట్టి ఈ ఆత్మను తృప్తిపరచడానికి, ఈ ఆత్మ విమోచన కోసం నీవు ఈ శరీరాన్ని ఎంత నష్టపెట్టినా, ఎంత కష్టపెట్టినా తప్పే లేదంటారు వాళ్ళు. అంటే ఈ శరీరం చాలా పాపభూయిష్టమైనది అనేటువంటిది వాళ్ళ తాత్విక వేదం. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఎపిక్యూరియన్లు విన్నారా మీరు? ఎపిక్యూరియన్లు అక్కడ ఏథెన్స్ అక్కడ దొరుకుతారు. అది ఓకే, అపొస్తల కార్యంలో మీకు దొరుకుతారు ఎపిక్యూరియన్లు. ఏథెన్స్లో వాళ్ళంతా, ఏథెన్స్ అనేటువంటిది ఈ గ్రీకు ఫిలాసఫీకి కేంద్ర స్థానం ఏథెన్స్. అందుకోసం వాళ్ళంతా రోజు కొత్త విషయాలు ఏంది అని దాని గురించి స్టడీ చేస్తూ ఉంటారు. అంత ఏదైనా కొత్త విషయాల మీద వస్తే, ఈరోజు కొత్త విషయం కొద్ది దొరికిందిరా, అప్పుడు తృప్తి పడతా ఉంటారు. అట్లా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఈ బాడీని నలగొట్టడం కోసం వాళ్ళు శరీరాలకి పెద్ద పెద్ద గాలాలు గుచ్చుకొని పెద్ద పెద్ద బండ్లు లాగుతుంటారు, వాళ్ళు దేవతల బండ్లు. ఇది ఎందురా అంటే ఈ బాడీని నష్టపెట్టాలా, బాడీని కష్టపెడితే ఆత్మ ఏమవుద్ది, బలపడుద్ది. కాబట్టి బాడీని కష్టపెట్టాలని శరీరానికి ఇంత గాలాలు గుచ్చుకొని ఈ దేవతల బండులు లాగుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళు ఒంటి స్తంభం ఉంటుంది చూడండి, ఒంటి స్తంభం మీద ఒంటికాలు జపం చేస్తుంటారు. ఇదేందిరా అంటే శరీరాన్ని కష్టపెడుతున్నాను, ఆత్మలో ఏమవుతున్నాను, బలపడుతున్నాను అనేటువంటి ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళ యొక్క తత్వం అది. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వీళ్ళంతా ఈ యొక్క ఫిలాసఫీని తీసుకొచ్చారు. అంటే ఫిలాసఫీ ఒకవైపు ఎటువైపు వెళ్తుంది, ఆ గ్రీకుల సంస్కృతి వైపు వెళ్తుంది ప్రపంచం అంతా. అయితే 100 సంవత్సరాలు, 100-200 సంవత్సరాలు గడిచింది. 100-200 సంవత్సరాలు గడిచినప్పటికీ కానీ దాంట్లో సాటిస్ఫాక్షన్ రావటం లేదు జనానికి. దాంట్లో సాటిస్ఫాక్షన్ రాకపోయేసరికల్లా ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఇదేంటి, వీటిలన్నిట్లో ఏమి సాటిస్ఫాక్షన్ లేదు, దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ అవర్ డిజైర్స్, రియల్ డిజైర్. మన హృదయంలో నిజమైన వాంఛ ఉందే, ఆ తృష్ణ ఉందే, దాన్ని పరిపూర్ణత ఇచ్చేది ఏ ఫిలాసఫీస్ లేవని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూడటంలోనే మనం చూస్తాము. అది అంటే ఎటువైపుగా జనం మొగ్గు చూపుతున్నారంటే, ఎవరైనా వచ్చి వీటన్నిటిలోంచి విడుదల చేసి ఒక ఆయన వస్తే బాగుండు అని చూస్తుంది ప్రపంచం. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం వస్తుంది. రోమన్ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమన్ సామ్రాజ్యం చేసినటువంటి, నేను పోయినదా చెప్పాను, రోమన్ సామ్రాజ్యం చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే రోడ్డు వ్యవస్థ. అంతేకాదు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేటువంటిది ఉండేది ఆ రోజుల్లో. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటే రోమ్ ఎట్లా ఉంటుంది క్యాపిటల్, అన్ని రోడ్లు అన్ని వైపుల నుండి ఎటువైపు ఉన్నా కానీ రోడ్స్ మొత్తం రోమ్కి చేరేటట్టుగా రోడ్డు వ్యవస్థ బాగా పటిష్టంగా చేశారు. ఈ రోడ్డు వ్యవస్థ చేయటం వలన ఇంకో విషయం కూడా చెప్పాను నేను మీకు పోయినసారి, రోడ్ల మీద సెక్యూరిటీ బాగా పటిష్టంగా చేశారు. సెక్యూరిటీ, రాత్రులు అంతకుముందు దొంగలు ఉండేవారు, దారిదోపిడీ దొంగలు ఉండేవాళ్ళు. దారిదోపిడీ దొంగల వాళ్ళ వల్ల అంత అస్తవ్యస్తంగా ఉండేది. కానీ రోమన్ సామ్రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం రోమ్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేటువంటిది పెట్టి, అదే రీతిగా ఇంకోటి ప్యాక్స్ రొమానియా అనేటువంటిది వచ్చింది. ప్యాక్స్ రొమానియా,
ప్యాక్స్ రొమానియా అంటే రోము ద్వారా శాంతి అందరికీ, అది ప్యాక్స్ అంటే శాంతి అని అర్థం. ఓకే, ప్యాక్స్ రొమానియా అంటే రోమ్ ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా ఉండగలరు. ఎక్కడైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా కాస్త ఎక్కువ యుద్ధ వాతావరణం, తిరుగుబాటుదారులు ఉన్నారనుకోండి, అలాంటి వాటిల్లో సమర్థవంతమైన గవర్నర్ని పెడతారు. అలాంటి గవర్నరే పిలాతు. ఓకే, పిలాతు మీరు చూస్తే పిలాతు చాలా గట్టివాడండి. చాలా అంటే ఆయన రాటుదేలిన మనిషి అనాల. ఎందుకో తెలిసిన, అలాంటి వ్యక్తులను ఎక్కడ నియమిస్తారో తెలిసిన, యోదయ ప్రాంతం సామాన్యమైన ప్రాంతం కాదు. యోదయ ప్రాంతంలో మాట్లాడితే తిరుగుబాటుదారులు, మాట్లాడితే పైకి లేస్తారు, మాట్లాడితే వాళ్ళు ఆ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి గెరిల్లా యుద్ధం వచ్చిందని చెప్పేసి 168 నుండి 164 మధ్యలో అలాంటి గెరిల్లా యుద్ధాలు వస్తాయని ఈ రోమన్ యొక్క అధికారులు ఏం చేశారంటే, సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు ఆయన టైం నుండి గట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రాబ్లమాటిక్ ప్లేసెస్లో వాళ్ళని పెట్టేసేసారు. పిలాతు చాలా అంటే ఎవడైనా ఎదిరిగితే ఊరుకునేది లేదని అంత చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి మనిషి పిలాతు. అలాగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ రోజుల్లో. యోదయ ప్రాంతము, ఆస్ట్రియా ప్రాంతము, కొన్ని ప్రాంతాలు చాలా ప్రాబ్లమాటిక్ ప్రాంతాలు ఉండేటువంటివి. ఆ ప్రాంతాల్లో ఇలాంటి గట్టి వాళ్ళని పెడతారు. అయితే మొత్తం ఏమొచ్చింది? ప్యాక్స్ రొమానియా అంటే పీస్. ఓకే, ప్రశాంతత అనేటువంటిది వచ్చింది. ఈ టైంలో నిజానికి గ్రీకు టైం నుండి అంటే అలెగ్జాండర్ టైం నుండి యూదులకు కాస్త ఫేవరబుల్గానే ఉన్నది. ఆ టైంలో మనకు యూదులలో కొన్ని తెగలు రెడీ అయినాయి. ఈ పేపర్లో నేను మీకు అది ఇచ్చాను చూడండి. పరిసయ్యుల తెగ ఒకటి, సద్దూకయ్యుల తెగ ఒకటి, ఎస్సేనులు, హెరోదీయులు, జెలోతీయులు ప్రాముఖ్యంగా తయారైన తెగలు ఇవి. పరిసయ్యుల తెగ మనం చూస్తే, ఈ పరిసయ్యుల తెగ ఎవరి నుండి వచ్చిందంటే మత్తతీయ 5వ కుమారుడు యోహాను హిర్కానస్ అనేటువంటి ఆయన కాలం ఎప్పుడంటే 134 నుండి 104 మధ్యలో. ఆ టైంలో ఈ పరిసయ్యుల గుంపు అనేటువంటి వాళ్ళకు బాగా ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. పరిసయ్యుడు అంటే సెపరేటెడ్ వన్, ప్రత్యేకత గలవాడు, ఇతరులతో కలవడు అతడు. పరిసయ్యులు అందుకోసమే వాళ్ళ యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది. వాళ్ళ వస్త్రధారణ వాళ్ళు వస్తుంటేనే జనం గుర్తుపట్టాలని ఈ నిలువుటంగి వేస్తారా, నిలువుటంగికి ఇక్కడ గంటలు కట్టుకుంటారు. ఎందుకు? గంటలు మోగినప్పుడు అరే పరిసయ్యుడు వస్తున్నారు, నమస్తే సార్, సెల్యూట్ కొట్టాలి, అర్థమవుతుంది. అరే వెనక వస్తున్నాడు అనుకోండి, వచ్చేది పరిసయ్యుడు అని చూడగానే నమస్తే సార్ అని. అందుకోసం వారు వీధి మూలల్లో అక్కడక్కడ బజార్లలో వాళ్ళు ఏం కోరుకుంటారట, సుప్రభాతం సార్ అట, వాళ్ళు ఏం కోరుకుంటారు? బజార్లలో వాళ్ళు వందనాలు, వాళ్ళు కోరుకునేది ఏంటంటే రెస్పెక్ట్. దే సీక్ రెస్పెక్ట్. వాళ్ళ వస్త్రధారణ అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, వాళ్ళు సెపరేట్గా ఉంటారు, కలవరు. ఇంకా ఏంటంటే వాళ్ళు అన్నింట్లో దశంభాగం, అరే పుదీనాలో ఇవ్వాలా, జీలకర్రలో ఇవ్వాలా, పప్పులో ఇవ్వాలా, ఉప్పులో ఇవ్వాలా, కారంలో ఇవ్వాలా, పసుపులో ఇవ్వాలా. ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రీప్లేస్ చేసేసారు. ధర్మశాస్త్రాన్ని రీప్లేస్ చేసి వీళ్ళు అనుకున్నవి ఉన్నాయే, దీంట్లో ఇవ్వాలి, దాంట్లో ఇవ్వాలి, దీంట్లో ఇవ్వాలి, ఎట్లా ఉండాలా అట్లా ఉండాలా అని ధర్మశాస్త్రం పక్కకు పోయింది. వీళ్ళు అనుకున్న ఆలోచనలే తెర మీదకి వచ్చాయి. అది ధర్మశాస్త్రము నిబద్ధతతో పాటిస్తారు. ఉదాహరణకు ఓకే, పాపుల షాపుకు వాళ్ళు వెళ్ళరట. వాళ్ళు ఎవరైనా సుంకరులు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఆ ప్రాంతంలో సుంకరులు, పాపులు అన్నారు చూడండి, ట్యాక్స్ కలెక్టర్స్, పాపులు. ఒకవేళ ఎవడైనా వాళ్ళ దృష్టిలో పాపు అనేటువంటి వాడు అనుకోండి, వాడు షాపు ఏమైనా పెట్టాడు అనుకోండి, ఆ షాపుకి వెళ్ళరు. అంత నియమ నిబద్ధత. ఇలా గ్రూపులు చూస్తే అక్కడ చూడండి, కొంతమంది హిల్లేలు అనేటువంటి గ్రూపు, వాళ్ళు లిబరల్గా ఉంటారు. ఇంకొకటి షమ్మాయ్ అనే గ్రూపు, వీరు నిష్టగా ఉంటారు. 2 గ్రూపులు ఉన్నాయి. ఓకే, ఈ హిల్లేలు అనేటువంటి వాళ్ళు లిబరల్గా ఉండటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు
ఈ గ్రీకు కల్చర్ ఉంది చూడండి, గ్రీక్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. కొద్దిగా లిబరల్గా ఉంటారు, అంటే స్వేచ్ఛగా ఉండాలి, మరి అంత నియమ నిబంధనలతో ఉండకూడదు అన్నట్టుగా. రెండో గ్రూపు షమ్మాయి అనే గ్రూపు, వీళ్ళు నిష్టగా ఉంటారు. వీరి బోధే ధర్మశాస్త్రం అయిపోయింది అన్నమాట. వారు ఏది చెప్తే అదే, ఇంకా ధర్మశాస్త్రం పక్కకి వెళ్ళిపోయింది. ఓకే రైట్. అక్కడ చూస్తే వ్రాతరూపకమైన ధర్మశాస్త్రము ప్రక్కకు నిర్లక్ష్యం చేయబడింది. ఒకసారి మత్తయి సువార్త 15:3 చూడండి దయచేసి. మత్తయి సువార్త 15:3. వాళ్ళ గురించి ఒకసారి యేసుప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 15:3 చదవండి. పైన కొద్దిగా పైన కూడా చదవండి. కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారా అంటున్నారా? 15:3. ఎవరు వీళ్ళు? శాస్త్రులు పరిచయాలు ఉంది కదా పైన, ఉందా లేదా? శాస్త్రులు పరిచయాలు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుతున్నారు అనేది. అందుకని మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమని తండ్రినైనా తల్లిని దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తండ్రినైనా చూసి నా వల్ల నీకేది ప్రయోజనం, అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తండ్రినైనా తల్లిని ఘనపరచనక్కర్లేదని చెప్పుతున్నారు. చూడండి, వాళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులు సన్మానించాలి అనేటువంటి దానికి, అదిగో ఇది నేను దేవునికి ఇద్దాం అనుకుంటున్నాను, నిన్ను నేను చూసుకోలేను, నీకేమిటో ఇవ్వటానికి నాకేం డబ్బులు లేవు, దేవునికి ఇవ్వాలి అంటున్నాడు వీడు. పాయింట్ అర్థమవుతుందా? నేను దేవునికి ఇవ్వాలా, నిన్ను చూసుకోవటానికి నా కాడేమో లేవు, నీకు ఇవ్వటానికి సరిపడలేవు, కాబట్టి నేను దేవునికి ఇవ్వాలి ముందు అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? తల్లిదండ్రులు సన్మానించడం ముందు అదే దేవునికి ఇచ్చినట్టు అని ధర్మశాస్త్రం చెబుతుంటే, ముందు దేవునికి వాళ్ళ తర్వాత ఉంటే చెది లేవట్లేదు, లేదు లేదు దేవునికి అయిపోయి దేవునికి మొక్కుకున్నా దేవునికి ఇస్తున్నా, నీకేం లేదు అంటున్నారు. అది చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడేమో చేతులు కడుక్కోకుండా వెళ్ళి భోజనం చేస్తుంటే ఏమంటున్నారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారేంది, కాలు కడుక్కోకుండా ఇంటికి వస్తారేంది? ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇట్లా రూల్స్ చెప్తా ఉంటుంటే ప్రభు అంటున్నారు వేషధారణ, ఇదంతా వేషధారణ, అది ప్రభు. కాబట్టి వాళ్ళు ఎక్కువ అవుట్వర్డ్ వాటికి ప్రాధాన్యతనిచ్చారు. ఓకే, ఈ పరిసయ్యుల తెగ అనేటువంటి వారు, ఈ గ్రూపులలో నుండి వచ్చినటువంటి వారే నికోదేము, అరిమత యోసేపు, గమలీయేలు, సౌలు అనేటువంటి వారు ఈ షమ్మాయి అనేటువంటి గ్రూపు నుండి వచ్చినటువంటి వారు. ఓకే, అంటే నిష్టగా ఉండటం అన్నమాట. వాళ్ళు చాలా నిష్టగా ఉండేటువంటి గ్రూపు కలిగినటువంటి వారు. వీరు ఏం నమ్ముతారు అని చూస్తే, వీరు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు వీరు దూతలని నమ్ముతారు, పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు. వీరు అన్యులను యూదులుగా అంగీకరిస్తారు. వీళ్ళు అన్యులను యూదులుగా అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో కొంతమంది యోధా మతం పట్ల ఆసక్తి కలిగి కొంతమంది అన్యులు ఉంటారు. ఓకే, ఉదాహరణకు ఇథియోపియన్ నపుంసకుడు ఉన్నాడు చూడండి, మార్గంలో వెళ్తా ఉన్నాడు కదా, అతడు ఇథియోపియనుడు, కానీ ఎక్కడికి వచ్చి వెళ్తున్నాడు? యెరూషలేముకి వచ్చి వెళ్తున్నాడు. అతడు అన్యుడు, కానీ యెరూషలేములోకి ఎట్లా రాణిస్తారు? దేవాలయంలోకి ఎట్లా రాణిస్తారంటే, అన్యులు ఎవరైనా యోధా మతం పట్ల ఆసక్తి కలిగి ఉంటే వానికి షరతు ఏం పెడతారంటే సున్నతి పొందాలంటారు. ఓకే, పొందుతామంటే నీవు ధర్మశాస్త్రం నియమించినట్టుగా సంవత్సరానికి 3 సార్లు నీవు మందిరానికి రావాలా, అది ఆ బళ్ళు అర్పించాలంటారు. ఓకే, మేము అర్పిస్తామంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ పరిసయ్యుల తెగ అనేటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసేటువంటి వీరు సన్హెద్రిన్ సభను రూల్ చేసేటువంటి వారు. ఓకే, ఇక్కడ వాళ్ళు అన్యులను వాళ్ళు స్వీకరిస్తారనేటువంటిది మత్తయి 23:15 ఉంది. ఒకవేళ చూడండి మత్తయి 23:17. ఓకే, కలుపుకోవటానికి అంటే ఒకరిని కలుపుకోవటానికి సముద్రం చుట్టి రావటం అంటే దాకైనా వెళ్తారు. చూడండి, అంటే ఒకరిని కలుపుకోవటానికి అంటే అర్థం ఏంటి? పరిసయ్యుల యొక్క గ్రూపు నంబర్ పెరగాలి, అది వాళ్ళ ఆలోచన. అర్థమవుతుందా? మన పార్టీలోకి వచ్చారా, అది పాయింట్. అక్కడ ఏంటి పాయింట్? ఏంటి?
వాడు మన పార్టీలోకి చేరాడు, ఇంకో ఆపోజిట్ పార్టీ ఏముంది నెక్స్ట్ అది. ఆపోజిట్ పార్టీ ఏంటంటే సద్దుకాయలు, వీళ్ళకి ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ వాళ్ళు. ఓకే, కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ రోజుల్లో. ఆ కాన్ఫ్లిక్ట్ ఏందయ్యా అంటే, మేము మెజారిటీనా మీరు మెజారిటీనా, మేము గొప్ప మీరు గొప్ప, మాది ఆధిపత్యం మీది ఆధిపత్యం అనేటువంటిది పరిసయ్యులు సద్దూకాయల మధ్యలో ఆ రోజుల్లో ఉండేటువంటిది. ఓకే, వీరు సన్హెడ్రిన్ సభను వాళ్ళు రూల్ చేసేటువంటి మెజారిటీ వీళ్ళు ఉంటారు. సన్హెడ్రిన్ సభ అంటే మన దేశంలో ఎట్లయితే పార్లమెంట్ ఉందో, ఆ పార్లమెంట్లో సభ్యులు ఉంటారు కదా, 512 మంది అనుకుంటాను పార్లమెంట్ మెంబర్స్, 512. ఓకే, ఆ 512 ఎట్లయితే మన దేశంలో ఉన్నారో, అదే రీతిగా సన్హెడ్రిన్ సభ వాళ్ళ దేశంలో 72 ఉంటారు. గోత్రానికి 6 చొప్పున 12 గోత్రాలు, 12 6 72, 72 ఉంటారు. ఆ 72 వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఎవరు ఉంటారంటే పరిసయ్యులు ఉంటారు. ఓకే, పరిసయ్యులు మెజారిటీ ఉంటారు, వాళ్ళు రూల్ చేస్తుంటారు. అది పరిసయ్యుల గురించి. అది ఇంక ఇప్పుడు సద్దూకాయలు చూస్తే, ఈ సద్దూకాయలు అనేటువంటి వాళ్ళు ఎవరి టైంలో వచ్చారంటే చూడండి, మత్తతీ 5వ కుమారుడైన యోహాను హిర్కానసు, 4వ కుమారుడైన అలెగ్జాండర్ కాలంలో. హిర్కానస్ కొడుకు అలెగ్జాండర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. పోయినసారి ఒకటి ఇచ్చాను నేను మీకు చార్టు, దాంట్లో అలెగ్జాండర్ అనేటువంటి ఆయన ఉన్నాడు. అక్కడ మీరు చూస్తారు ఆయన టైం ఏంటంటే 103 నుండి 76 మధ్య కాలంలో. అంటే 103 నుండి 76 కాలంలో. ఇందాక వీళ్ళు చూస్తే 104 వరకు ఆ టైంలో, అంటే వీళ్ళ తర్వాత అన్నమాట. అంటే పరిసయ్యుల తర్వాత బాగా డెవలప్ అయిన తెగ ఏందయ్యా అంటే సద్దూకాయల తెగ. ఓకే, వీరికి బాగా గుర్తింపు ఇవ్వబడింది అలెగ్జాండర్ కాలంలో. ఇతడు పరిసయ్యులను 800 మందిని ఒక్కసారి సిలువ వేసాడు. అలెగ్జాండర్ అనే అతను ఒకేసారి 800 మందిని సిలువ వేశాడు. చరిత్ర ఏం చెబుతుందంటే, 800 మంది పరిసయ్యులను సిలువ వేసిన తర్వాత అతడు మరణ పడక మీద ఉన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేను అనవసరంగా పాపం వాళ్ళని, అమాయకులైన 800 మందిని సిలువ వేశాను, వాళ్ళని అట్లా చేసి ఉండకూడదు అని తన భార్యతో అన్నప్పుడు, ఆ భార్య సలోమే అలెగ్జాండర్ అని ఉంటుంది, మీకు పోయినసారి మ్యాప్లో ఇచ్చాను ఆ చార్ట్లో, సలోమే అలెగ్జాండర్ అని ఉంటుంది. ఆమె వస్తుంది తర్వాత, అంత ఆమె చూసుకుంటూ ఉంటుంది పరిపాలన. ఆమె పరిసయ్యులను దగ్గరకు తీస్తుంది. ఆమె పరిసయ్యులను దగ్గర తీసి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. 800 మందిని ఒక్కసారి సిలువ వేయడం అనేటువంటిది అలెగ్జాండర్ టైంలో జరిగింది. ఈ అలెగ్జాండర్ టైంలోనే ఆ యొక్క సద్దూకాయలకు ప్రయారిటీ ఇచ్చాడు. ఇతని భార్య, అదిగో ఇక్కడే రాశాను చూడండి, ఇతని భార్య సలోమే అలెగ్జాండర్ మరల వీరిని మరల పక్కన పెట్టింది. కొంతకాలం ఆయన సలహా ఇస్తే స్వీకరిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంత ఇన్ఫ్లుయెన్స్ వల్ల పక్కన పెట్టేసింది 76 నుండి 67 మధ్య కాలంలో. సలోమే 2వ కుమారుడు అరిస్టోబ్యులస్. ఓకే, సలోమే సరే సార్, ఇక్కడ మాట్లాడేది సలోమే అలెగ్జాండర్ అనేటువంటిది. ఆమె సద్దూకాయలను అన్నమాట పక్కన పెట్టింది. ఓకే, పరిసయ్యులను కాదు, సద్దూకాయలను. సలోమే 2వ కుమారుడు అరిస్టోబ్యులస్ 2, 66 నుండి 63 కాలంలో వీరు మరలా అధికారంలోకి వచ్చారు. ఎవరు? ఈ సద్దూకాయలు అనేటువంటి వారు 66 నుండి 63 కాలంలో. జస్ట్ వాళ్ళ పేర్లు అవసరం లేదు మనకి, ఆ టైం గుర్తుపెట్టుకోండి. వీరికి ప్రధాన యాజకత్వము, ఓకే, రాజ ఆస్థాన మర్యాదలు దక్కాయి. ప్రధాన యాజకుడు సద్దూకాయలే. ప్రధాన యాజకుడు ఎవరు ఉండేవాళ్ళు? అన్న కాయపై ఉన్నారు చూడండి, వాళ్ళంతా సద్దూకాయల గుంపులో ఉన్నటువంటి వాళ్ళే. ఓకే, దేవాలయము, బలులపై పెత్తనము, వీరికి సామాన్య జనంతో పొత్తుండదు. దేవాలయం మీద పెత్తనం వెళ్ళదే, బలుల మీద పెత్తనం వెళ్ళదే, కానీ సామాన్య జనంతో పొత్తుండదు. కానీ పరిసయ్యులు ఉన్నారు చూడండి, సామాన్య జనంతో బాగా దగ్గరగా క్లోజ్గా ఉంటారు పరిసయ్యులు. అందుకోసమే ఆ సమయంలో యేసుప్రభు వారిని సిలువ వేయి అని ఎవరు ప్రేరేపించారు? అక్కడ చూస్తే మీరు శాస్త్రులు పరిసయ్యులు ప్రజలను ప్రేరేపించిరని ఉంటుంది. ప్రజలను ప్రేరేపించింది శాస్త్రులు పరిసయ్యులు. ఓకే, అంటే పరిసయ్యులు శాస్త్రులు ప్రజలకు అందుబాటులో ఉంటారు, దగ్గరగా ఉంటారు, క్లోజ్గా ఉంటారు. కానీ సద్దూకాయలు వీళ్ళు రాయల్ అనమాట, అంటే పైన ఉన్న వాళ్ళు లీడర్స్, వాళ్ళని సామాన్య జనాన్ని దగ్గరికి రానివ్వరు. వీరు హేరోద్తో బాగా క్లోజ్గా ఉంటారు. ఈ సద్దూకాయలు చూడండి హేరోద్తో బాగా క్లోజ్గా ఉంటారు అన్నమాట. అది వీళ్ళ పని. అయితే వీరికి చూడండి, వీరు నమ్మనటువంటివి ఏంటి? వీరు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, ధర్మశాస్త్రం ఒకటే నమ్ముతారు. అయితే దూతలను నమ్మరు, పునరుద్ధానము ఉందని నమ్మరు.
దూతలనే పునరుద్ధానం ఉంది అని నమ్మరు వీళ్ళు వాళ్ళు చూడండి, వాళ్ళ నమ్మకాలు ఏమున్నాయో చూడండి. ధర్మశాస్త్రం ఒకటే స్వీకరిస్తారు. దూతలని పునరుద్ధానాన్ని నమ్మని వాళ్ళు దేని మీద పెత్తనం చేస్తున్నారు? దేవాలయం మీద పెత్తనం చేస్తున్నారు, బలుల మీద పెత్తనం చేస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ నమ్మే విధానము, వారు చేసే జీవన విధానానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అర్థమవుతుంది మీకు పాయింట్ ఇక్కడ? అంటే మేము దూతలు నమ్మరా, మేము పునరుద్ధానం ఉందని నమ్మరా, మరి బళ్ళు ఎందుకు ఇవన్నీ, మరి ఎందుకు ఇదంతా? అంటే ఎవరికంటే ఈ ఉదాహరణ మామూలుగా ఈ దేవుని గురించి ఏ ఆలోచన లేని వాడికి చర్చి స్థలాలు మొత్తం ఇచ్చి నువ్వే చూసుకున్నట్టు అన్నమాట. దేవుని గురించి అసలు ఆలోచన లేదు, దేవుని గురించి ఆలోచన లేదు, దాని గురించినటువంటి అవగాహన లేని వాడికి మొత్తం నువ్వు నడుపు అన్నట్టు. వీళ్ళు అలాగున్నారు. ఎందుకంటే హేరోదుతో బాగా క్లోజ్గా ఉన్నారు, హేరోదుకు బాగా డబ్బు ఇస్తూ ఉన్నారు, హేరోదుని మచ్చిక చేసుకున్నారు. ఓకే, వీరి పని అది. చూడండి ఒకసారి ఒక సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు. మార్కు 12:18 చూడండి ఒకసారి రెఫరెన్స్. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దూకాయలు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అది మోషే రాసిచ్చాడంటే ఏం నమ్ముతున్నారు వాళ్ళు? మేము మోషే రాసిన ధర్మశాస్త్రం నమ్ముతాము, వాళ్ళ పాయింట్ అది. ఓకే మోషే అట్ట రాసిచ్చాడు కదా, మరి ఇంకా అతను కూడా చచ్చిపోయాడు, మళ్ళీ ఇంకొకటి చేసుకున్నాడు, వాడు కూడా చచ్చిపోయాడు, ఇంకొకటి చేసుకున్నాడు, వాడు కూడా చచ్చిపోయాడు, 7 చచ్చిపోయారు. వాళ్ళలో ఎవరి భార్య వద్దామే పునరుద్ధానంలో? అది వాళ్ళ ప్రశ్న. ఓకే, ఇది ఎట్లా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ బిలీఫ్ ఏంటి, వాళ్ళ నమ్మకం ఏంటి? పునరుద్ధానమే లేదు. ఇది ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఒకసారి చెప్పినట్టున్నాం కదా ఒకటి స్టోరీ. దేవుడు లేడు బలబుద్ధి ఎథిస్టులు చెప్తూ ఉంటారు. 3 రోజుల మీటింగ్ చెప్పానా చెప్పలేదా? 3 రోజులు మీటింగ్ పెట్టారంటే ఎథిస్టులు. 3 రోజుల మీటింగ్ ఏంటంటే ఫస్ట్ రోజు బాగా హేమాహేమి ఒక ఆయన తీసుకొచ్చారు. నీకెందుకు దేవుడు లేడని ప్రూవ్ చేసేటట్టు నీ ప్రసంగం ఉండాలని. అస్సలు చెబుతుంటే జనం ఒక్కొక్క పాయింట్ రాసుకుని, వారు నాయన ఇదేం పాయింట్ రా, అత్యద్భుతమైన పాయింట్, ఈ పాయింట్కి మించిన అసలు ఏం పాయింట్లు ఎప్పుడు వినలేదని ఒక్కొక్కడు నోట్స్ రాసుకుంటున్నారంట. మొదటి రోజు అయిపోయింది మీటింగ్. రెండో రోజు కూడా ఆయన కంటే మించిన హేమహేమి రెండో స్పీకరు ఈయన కూడా బల్ల గుద్ది చెబుతున్నాడు. ఒక్కొక్క పాయింట్ చెబుతుంటే జనానికి బెత్తరపోయి అసలు అతను సాయిబులు అవుతున్నారట. ఓకే, చూడండి ఇంకొక్కడు అట్లా అవుతూ ఉంటుంటే ఆ పాయింట్ రాసుకుని రెండో వాడు కూడా అట్లా అయిపోయి మూడో వ్యక్తి మళ్ళా ఈ ఇద్దరికి మించి చెప్పాడట. మూడో వ్యక్తి ఏంది ఇదంతా ప్రసంగం ఏంటంటే దేవుడు లేడో, అది మనకు అంత ప్రూవ్ చేసేది. ఈ కన్వీనర్ ఉంటాడు చూడండి, కన్వీనర్ వచ్చి ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలిగా, దేవుని దయ వలన మీటింగ్స్ బాగా జరిగినాయి అంటున్నాడంట. మీటింగ్ మరి ఎందుకు పెట్టింది? దేవుడు లేడన్న మీటింగ్ అదే మీటింగ్ ఇది. మరి ఏంటంటే మళ్ళీ దేవుడి దయ వలన బాగా జరిగినాయి అంటాడేంటి? ఆయన బిలీఫ్ ఏంటి? దేవుడు లేడు. కానీ ఏమన్నాడు మాటల్లో? వీళ్ళు బిలీఫ్ ఏంటి? పునరుద్ధానం లేదు. కానీ మాటల్లో ఏమంటున్నారు? వీళ్ళు ఇక్కడ మనం మాట్లాడుకునే వీళ్ళు సద్దూకాయలు పునరుద్ధానం లేదు, పునరుద్ధానంలో ఎవరి భార్య వద్దే. అరే పునరుద్ధానమే లేదంటున్నారు మీరు, మళ్ళీ పునరుద్ధానంలో ఎవరి భార్య వద్దని మీరే అట్లా మాట్లాడతారంటే? ఇప్పుడు పునరుద్ధానమే లేదంటున్నారు వాళ్ళు, పునరుద్ధానమే లేదబ్బా అసలు పునరుద్ధానం లేదనే వాళ్ళు, పునరుద్ధానంలో ఎవరి భార్య వద్దే అసలు లేదనేవాడు దాని గురించి ఆలోచన ఎందుకు? అంతేనా కాదా? అసలు లేదనేటువంటి వాడు దాని గురించి ఆలోచన ఎందుకు? అది అంటే వాళ్ళు దే ఆర్ కాంట్రాడిక్టింగ్ దెమ్సెల్వ్స్. అది అంటారు వాళ్ళకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభువారు అంటారు పరలోకంలో పెళ్లి చేసుకోవటం పెళ్లికి ఒకటి ఏమి ఉండదు అబ్బాయి, అటేం ఉండదు అని చెప్తారు. పెళ్ళి లేవు, పెళ్ళి అవన్నీ ఏమి లేవు, అక్కడేమి ఉండవు అన్నారు. నెలకొండ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, కాబట్టి పునరుద్ధానం లేదంటారు. వీరు అన్యులను అంగీకరించరు, వీరు ఇతరులను అంగీకరించరు. అన్యులు వీళ్ళతో సాంగత్యం చేయటానికి వాళ్ళ సభలోకి అసలు రానివ్వరు వాళ్ళని, అన్యులను రానివ్వరు వీళ్ళు. ఓకే, కాబట్టి నెక్స్ట్ క్రీస్తు 70లో
దేవాలయం నాశనం అయిన తర్వాత వీరు కనుమరుగైపోయారు. ఇంకా తర్వాత నుంచి లేరు. సద్దూకై గుంపులు అనేటువంటి వాళ్ళు లేరు. మూడవ గుంపు ఎస్సేన్లు అనేటువంటి గుంపు. వీళ్ళు విచిత్రమైనటువంటి వాళ్ళు. వీరు పరిసయ్యులు మక్కబీయుల తెగ నుండి ఉద్భవించిన వారే. పరిసయ్యుల నుండి వచ్చిన వాళ్ళే. అంటే పరిసయ్యుల ఆలోచనలు ఏంటి? ధర్మశాస్త్రం యాక్సెప్ట్ చేస్తారు, దోతలు ఉన్నారంటారు, పునరుద్ధానం ఉన్నవి అంటారు. వీళ్ళు నిష్టగా ఉంటారు. ఓకే, నికోదేము, అరిమతయి, యోసేపు, గమలీయేలు, పౌలు ఎట్లయితే నిష్టగా ఉన్నారో వీళ్ళంత నిష్ట కలిగినటువంటి వాళ్ళు. ఓకే, వీరు అపవిత్రతకు దూరంగా ఉంటారు. వీరు ఎప్పుడు, వీరికి వివాహం లేదు. వీరికి చూడండి అక్కడే ఉంది. పరిసయ్యులు దేవాలయంలో పాపులతో కలిసి ఉండేవారు. అయితే పాపుల కంటే తాము మిన్న అని అనుకుంటారు పరిసయ్యులు. ఎస్సీలు ప్రత్యేక స్థలాల్లో నివసించే వాళ్ళు. ఉదాహరణకు కుమ్రాన్ గుహలు అనేటువంటివి. కుమ్రాన్ గుహలు అంటే అది మృత సముద్రం ఒడ్డున ఉంటుంది ఒక ఏరియా. కుమ్రాన్ వ్యాలీ అంటారు దాన్ని. మృత సముద్రం ఒడ్డున ఉంటుంది ఆ ఏరియా. అంటే వాళ్ళు ఊర్లో లేకుండా ఊరి బయటికి వెళ్ళిపోయారు. ఊర్లో ఉండరు, జనంతో ఉండరు. వీళ్ళు సెపరేట్ ఒక గ్రూపు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరితో ఉంటుంటే పాపం మనకు అంటుతుందిరా, వీళ్ళతో ఉంటే మంచిది కాదు, వాళ్ళ మాటలు మన చెవుని పడుతున్నాయి. కాబట్టి మన పనుల్లో ఏంటంటే ధర్మశాస్త్రం చదువుకుంటున్నామా, దాన్ని ధ్యానిస్తున్నామా, సమాజం గూడుకుంటున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా, ఇదే మన పని. కాబట్టి ఈ జనంతో ఉంటే మనం కలుషితం అయ్యేటట్టు ఉన్నాము. కాబట్టి వీళ్ళతో ఉండకుండా సెపరేట్ అవుదాం అని చెప్పేసి ఊళ్ళో నుంచి ఒక గ్రూప్ మొత్తం వెళ్ళిపోయి కుమ్రాన్ వ్యాలీ దగ్గర ఉంటున్నారు. కుమ్రాన్ వ్యాలీ అంటే అది ఎవరితో సంబంధం ఉండదు. అది ఒక ఎడారిలో ఉంటుంది కుమ్రాన్ వ్యాలీ. అక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ. పోయి అక్కడ ఉండొచ్చా, ఉండకూడదా? మీరు చెప్పండి, ఉండొచ్చా, ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? పాపులతో కలిసి సినిమాలకి, షికార్లకి పోవాలా? ఎందుకు అక్కడ ఉండకూడదు చెప్పండి? యేసుప్రభు వారు చెప్పిన ఏదైనా ఒక మాట మీకు ఏమన్నా గుర్తొచ్చిందా? ఓకే, మత్తయి సువార్త ఒక మాట చూడండి. ఒక రెఫరెన్స్. జస్ట్ మత్తయి సువార్త ఒక రెఫరెన్స్. 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 చూడండి. మనుష్యులు చూడాలంటున్నారు. ఎవరి సత్క్రియలు? మన సత్క్రియలు ఎవరు చూడాలట? మరి మనుషులతో సంబంధమే లేకపోతే ఇంకేం చూస్తారు? అవునా కాదా? మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఓకే, మత్తయి 5:16. అంటే ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? మనుషుల మధ్యలోనే ఉండాలి. కానీ మనుషుల ఆలోచనల ప్రకారము ఉండకూడదు. దేవుడు మానవుణ్ణి, అంటే ముఖ్యంగా ఆయన నమ్మిన బిడ్డలను జనం మధ్యలో ఉండమంటున్నాడు. మనం జనం మధ్యలో ఉండాలి. నేను ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా కొంచెం ఆఫ్ రికార్డ్ చేయండి. వాళ్ళు ఎక్కడ దీపం లేదు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళే ఒక దీపంగా ఉన్నారు. ఎస్సీనులు విడిచిపెట్టేసేసారు, సొసైటీని విడిచిపెట్టారు. సొసైటీని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో గుహల్లో ఉంటున్నారు, ఎక్కడో కుమ్రాన్ వ్యాలీలో ఉంటున్నారు, సముద్రం ఒడ్డున ఉంటున్నారు. అక్కడే తినటం, అక్కడే ఉండటం. ఇంకా పెళ్ళి లేకపోతే ఏంటి? పెళ్ళి కొంతమంది ఎవరెవరు ఇష్టం లేండి. పెళ్ళి దేవుని సంకల్పమా కాదా? కొంతమంది పెళ్ళి అనేటువంటి పాపం అంటుంటారు. అది హిందూ ఆలోచన, బైబిల్ ఆలోచన కాదు. సంసారం సకల దుఃఖాలకు కారణం అనేటువంటిది అది మన దేశపు ఆలోచన. కానీ బైబిల్ ఆలోచన అది కాదు. నీ కుటుంబ వ్యవస్థ ద్వారా నీవు విస్తరిస్తావు. నీవు విస్తరించటం ద్వారా నీ తరము నెక్స్ట్ తరానికి వెళుద్ది, నెక్స్ట్ తరం ఇంకొక తరానికి వెళుతుంది, ఇంకొక తరానికి ఏం వెళుతుంది? దేవుని గూర్చిన జ్ఞానం నీ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. నీవు ఒక్కడిగా మిగిలి ఉంటే ఇంకేముంది? నెక్స్ట్ జనరేషన్ ఏది?
నెక్స్ట్ జనరేషన్కి ఎవరి గురించి తెలియాలి? ఎందుకు కుటుంబ వ్యవస్థ అంటే, కుటుంబ వ్యవస్థ పిల్లలు దేనికంటే నెక్స్ట్ జనరేషన్స్కి దేవుని గూర్చిన జ్ఞానం మోసుకొని పోవటానికి. అందుకు కుటుంబ వ్యవస్థ. అందుకోసం వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నది. అందుకు అన్ని విషయముల కంటే, అన్నింటికంటే ఈ చరిత్ర అంతటిలో, భూమి అంతటి మీద ఘనమైనది ఏంటంటే వివాహమే. వివాహమే అన్నింటికంటే ఘనమైనది. అంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే దేవుని రాజ్యము ప్రాపగేట్ అవుతుంది. అది ప్రాపగాండా అంటారు చూడండి, మామూలుగా తెలుగులో ప్రాపగాండా చేస్తున్నారు అంటారు చూడండి. ప్రాపగాండా అంటే ఏంటి? ప్రబలేటట్టు చేస్తున్నారు. ప్రబలేటట్టు అంటే విస్తరించినట్లు చేస్తున్నారు. దేవుని రాజ్యము విస్తరించాలంటే ఏం కావాలా? కుటుంబం కావాలి. మరి ఎస్సీన్లు కరెక్టా రాంగా? ఎస్సీన్లు రాంగ్. ఓకే, వీరు వివాహం చేసుకోరు. ఓకే, చూడండి, ప్రత్యేక స్థలాల్లో ఉన్నారు, వివాహం చేసుకోరు. అయితే కుమ్రాన్ గుహల్లో నివసించే వారిలో స్త్రీలు ఉన్నారని యూదుల రచయిత జోసెఫస్ అనేటువంటి ఆయన అన్నాడు. అంటే వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఫస్ట్ వెళ్తారు చూడండి, వెళ్ళారు చూడండి, గ్రూపు సెపరేట్ అయ్యి, జనంలో నుండి సెపరేట్ అయ్యి వెళ్ళిన వాళ్ళే కానీ వాళ్ళు సెపరేట్ అయ్యి వెళ్ళిపోయారా, అక్కడ ఉన్నారు, వివాహాలు లేవు, వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క సమూహం పెరగాలంటే అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకునేటువంటి వారు, అట్లా చేసేటువంటి వారు ఈ ఎస్సీనులు. వీరు చాలా సాదాసీదాగా జీవించేవారు. అంటే ఒక ఎంతో సింపుల్ లివింగ్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంటారు వాళ్ళు. వాక్యం బాగా చదివేవారు, కష్టపడి పనిచేసేవారు, ఇతరులపై ఆధారపడటం వారికి ఇష్టం ఉండదు, కఠినమైన క్రమశిక్షణలో ఉంటారు వారు. వివాహం చేసుకునే వారు మగపిల్లలను దత్తత తీసుకుంటారు. వారికి ధర్మశాస్త్రం నేర్పేవారు కారణంగా భక్తి కొనసాగుతుంది. దాన్ని బట్టి అవన్నీ మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఒకటే, వారి యొక్క ప్రాపగాండ, వారి ద్వారా రాజ్య విస్తరణ అనేటువంటిది లేదు. ఓకే, రైట్. చూడండి, బానిసత్వము, యుద్ధము వీరు వ్యతిరేకిస్తారు. బానిసత్వాన్ని, యుద్ధాన్ని వీరు వ్యతిరేకిస్తారు. వీరి సంఖ్య ఆ రోజుల్లో సుమారుగా 4000 మంది ఉండేవాళ్ళు. ఎన్గెది వద్ద ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్గెది అనేటువంటిది ఒక ఎడారి సెలయేరు అంటారు దాన్ని. ఎడారిలో ఒక సెలయేరు లాంటిది ఎన్గెది. ఎక్కడన్నా మీకు ఎన్గెది వీడియోస్ అని గూగుల్లో కొట్టండి, మీకు వీడియోలు వస్తాయి, ఎన్గెది వీడియోలు. ఎన్గెది అనేటువంటిది అది ఎడారిలో, అక్కడే మంచినీళ్ళు దొరుకుతాయి. అక్కడ ఒకసారి దావీదు పారిపోయి ఎన్గెది దగ్గర అక్కడ సేద తీర్చుకుంటాడు. అంటే ఎడారిలో సెలయేరు. మనం కూడా ఆ ఎన్గెది నుండి పాఠం ఏంటంటే, మనం చుట్టూ ఎండిపోయిన ఎడారిలాగా ఉన్న ఈ ఎడారిలో మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలా? ఎన్గెది లాగా ఉండాలా. ఎన్గెది అంటే నీ దగ్గరకు జనం వచ్చినప్పుడు నీ దగ్గర సేద తీర్చుకోవాలా. నీ దగ్గరకు జనం వచ్చినప్పుడు అరే ఇక్కడ బ్రతుకుతాంరా అనే ఆశ వాళ్ళకి కలగాల. నీ దగ్గరకు జనం వచ్చినప్పుడు చుట్టూ అంత ఎట్లా ఉంది పరిస్థితి, కానీ ఇక్కడ పచ్చగుంది, ఇక్కడ అభివృద్ధి ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది అని జనం గుర్తించాల. ఆ ఎన్గెది దగ్గరనే ఈత చెట్లు ఉంటాయంట. ఎన్గెది దగ్గరనే పచ్చగా, చాలా పచ్చగా ఉంటుంది. ఎందుకు? అక్కడ ఏముంది? అక్కడ నీరు, పారుతున్న నీరుంది, అక్కడ సెలయేర్లు ఉన్నాయి. అక్కడ ఎనగేది దగ్గర వీళ్ళు నివసించే వాళ్ళు. ఓకే రైట్. అది ఒక స్పిరిచువల్ లెసన్ అది. ఓకే రైట్. ధర్మశాస్త్రం తప్పకుండా పాటిస్తారు వీరు. పాపలతో సాంగత్యం చేయరు. ఓకే, మత్తయి సువార్త 11:19 చూడండి ఒక మాట. 11:19. అది చూడండి, యేసుప్రభు ఎవరితో ఉన్నారు? అందరూ ఆయన చుట్టూ ఎవరెవరు ఉన్నారు? పాపులు, సుంకరులే కదా ఎక్కువ ఆయన చుట్టూ. వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఎవరింట్లో పిలిచి, సపోజ్ మత్తయి సుంకరి కదా, మత్తయి సుంకరి. ఇవి జక్కయ్య ఎవరు? జక్కయ్య కూడా సుంకరే. జక్కయ్య ఇంటికి పోతే అందరూ ఏమనుకున్నారు? ఈడెవడు అసలు, వీడి గురించి కనుక తెలిస్తే వాడి ఇంటికి పోతాడు అనుకున్నారు అంతా.
ఈడంత దుర్మార్గుడు, ఈడు అందరి దగ్గర ఎంత దోపిడీ చేశాడు, ఎంత లాక్కున్నాడు, వాడి గురించి తెలిసి అసలు వాడి ఇంటికి వెళ్తాడా, ఇదేమో అని అందరూ తిట్టుకున్నారు. కానీ ఆయన ఎవరితో సంగతం చేస్తున్నాడు? సుంకరులు పాపులతోనే సంగతం చేస్తున్నాడు. అందుకోసం ఒక పర్యాయం ఆయన ఏమన్నాడు, నేను ఆరోగ్యం గలవాని కోసం కాదా వచ్చింది, డాక్టర్ వాళ్ళకేం అవసరం, అనారోగ్యం గల వారికే డాక్టర్ అవసరం కదా, నేను రోగులకి అంటే పాపుల కోసమే వచ్చానని యేసుప్రభువారు. వీళ్ళు మరి ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకపోతే, అయ్యా పేపర్లు తెచ్చుకున్నారా, వచ్చేటప్పుడు మీరు పేపర్లు తెచ్చుకున్నారా, అక్కడ ఉన్నాయా పేపర్లు ఇచ్చారా, ఒకటే ఉందా, ఓకే ఇదిగోండి మీకు ఇచ్చిందా, పేపర్ వచ్చిందా, రైట్, చూస్తాను, నా దగ్గర ఎక్స్ట్రా ఉందేమో చూస్తాను. సరే నేను సాక్రిఫైస్ చేయి, థ్యాంక్ యూ. లేదు నా దగ్గర ఎక్స్ట్రా లేదు, ఎనీవే రైట్. చూడండి, ఇప్పుడు వీళ్ళు అందరితో ఉండాల్సింది, ఓకే. కాబట్టి తర్వాత ఏమైందో తెలుస్తున్న చరిత్ర ఏం చెబుతుందంటే, వాళ్ళు తర్వాత కనుమరుగైపోయినట్టుగా మనం చూస్తున్నాం, ఓకే. కాబట్టి వాళ్ళ తర్వాత ఒక్కళ్ళు కూడా మిగలకుండా కనుమరుగైపోయారు. అయితే ఒక విచిత్రం ఏంటంటే, సొసైటీకి వారు ఇచ్చినటువంటి గొప్ప నిధి ఏంటంటే, ప్రపంచానికి వారు ఆ కుమ్రాన్ వ్యాలీ అని చెప్పాను చూడండి, ఎనగేది దగ్గర, అక్కడ నివసిస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నారు కదా, వాటిని కాపీలు రాసుకుంటూ ఉంటారు. కాపీలు రాసుకుంటూ ఒకవేళ చినిగిపోతున్నాం అనుకోండి, ఆ రోజుల్లో ఇప్పటిలాగా బుక్స్ కాదు, ఆ రోజుల్లో తోలు దట్టి ఇలాంటివి అవన్నీ రాసుకోవాలా. ఏమన్నా కొంతకాలం పోయేసరికి ఆ తోలు ఓల్డ్ అయిపోయి ఎక్కడికక్కడ చీకుబట్టి పోతూ ఉంటుంది. అవి గ్రంథపు చుట్టలు ఎట్లా ఉంటాయి తీస్తారు కదా, వాటిని మళ్ళా అవి తయారు చేసుకొని వాటిని కాపీలు రాసుకుంటారు. వాళ్ళు ఆ కుమ్రాన్ వ్యాలీ దగ్గర ఎంత నిధి దాచిపెట్టారంటే, పూర్వం యెషయా గ్రంథం, యెషయా కాలంలో నాడే క్రీస్తుపురం 600, ఆయన 680 ఆ టైంలో యెషయా, దానియేలు గ్రంథము, ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి. ఇలాంటివి ఆ రోజుల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఇంకా చాలా గ్రంథాలు వాళ్ళు భద్రంగా, వాళ్ళు కనుమరుగైపోవడానికి ముందు పెద్ద పెద్ద కూజాలల్లో అక్కడ భూమిలో పాతిపెట్టి వాళ్ళు చనిపోయారు. ఆ భూమిలో పాతిపెట్టినవి ఎప్పుడు లభ్యమయ్యాయో తెలిసిన, ఎప్పుడు బయటపడ్డాయో తెలిసిన, 1948లో ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ఒక స్టోరీ, దాని స్టోరీ, ఒక పిల్లవాడు గొర్రెలు కాసుకున్న పిల్లడు ఏంటంటే కొట్టుకుంటూ వెళ్తున్నాడంట, కొట్టుకుంటూ వెళ్తుంటే సడన్గా కర్ర ఒక చోట లోపలికి పోయింది. ఇది ఎందుకు కర్ర ఎందుకు లోపలికి పోయిందని మళ్ళా కొట్టాడు, ఇంకా లోపలికి పోయింది, ఆడ పెద్ద రంధ్రమే పడింది. ఇది ఎందుకు రంధ్రం పడిందని చూసి లోపలికి చిన్నగా లోపలికి పోయి చూసరికి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఆడ కూజాల టైప్లో ఉన్నాయి. టకా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న పిలుచుకొచ్చాడు, నాన్న ఏడేదో కూజాలు ఉన్నాయి, ఏమన్నా నిదేమనుకున్నారు వాళ్ళు. పోయి చూసేసరికి అవన్నీ కూజాల నిండా ఆ గ్రంథపు చుట్టలు అవన్నీ ఉన్నాయి, పురాతనమైనటువంటివి. 1948 ఎప్పుడు, మొన్న మధ్య కదా. వీళ్ళు ఎప్పుడు కనుమరుగయ్యారు? 1వ శతాబ్దంలోనే కనుమరుగయ్యారు. అంటే ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు ఆల్మోస్ట్ గడిచింది. కానీ 2000 సంవత్సరాలు అయినా లోపల పాతి పెట్టబడినవి భద్రంగా ఉన్నవి. వాళ్ళ నాన్న, అరే ఏదో చాలా విలువైన గ్రంథాల్లాగా ఉన్నాయరా, బయటికి తీయని మొత్తం బయట తీసుకొచ్చి అవి డిస్ప్లే చేస్తే ఒక ఆయన చూసి, అరే నీకు ఇంత డబ్బులు ఇస్తావా అన్నాడు. ఆయన వేరే మ్యూజియానికి అమ్ముకున్నాడు, ఇజ్రాయెల్ మ్యూజియానికి అమ్మితే లక్షల కోట్లు వచ్చాడు. ఈ వ్యక్తి ఏమో ఆ వ్యక్తికి కొద్దిగా డబ్బులు ఇచ్చాడు, నీకు ఇంత డబ్బులు ఇస్తావా అని. ఆ గొర్రెలు కాసుకున్నాడు. ఆయన ఏమంటాడు, నాకు చాలే బాబు, 4-5 గొర్రెలు వస్తే, 10 గొర్రెలు 20 గొర్రెలు వస్తే చాలు అనుకున్నాడు. కానీ ఆయనకు విలువ చాలా డబ్బు వచ్చింది. ఇది ఇజ్రాయెల్ మ్యూజియంలో పెట్టేశారు వాళ్ళు తీసుకుపోయి. ఇజ్రాయెల్ మ్యూజియంలో పెట్టినప్పుడు ఇప్పుడు ఏమి రుజువు చేస్తుందో తెలిసిన, ఈ బైబిల్ గ్రంథము, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల ప్రవచనాలు ఇవి ఈనాటివి కాదు, ఎప్పుడో ఆ కాలం నాటివి. కాబట్టి నమ్మకం రుజువు ఏందయ్యా అంటే, ఆనాడు ఆ రోజుల్లో 1వ శతాబ్దంలో వాళ్ళు వాడిన గ్రంథపు చుట్టలు ఇవ్వండి రుజువు. ఏమైంది? దానికి రుజువు దొరికిందో దొరకలేదా? వాళ్ళు సొసైటీకి, క్రిస్టియన్ సొసైటీకి అంటే యూదులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము ఆనాడు వాళ్ళు రాసిన ప్రతులు. మనము మంచి మనసుతో ఏం చేస్తామో, ఈ మధ్య నేను దాని గురించి ఆలోచన చేస్తున్నాను. ఎక్కువగా మనం మంచి మనసుతో ఒక తపన ఉంటుంది చూడండి, దేవునికి పని చేయాలా, దేవుని పని చేయాలా అనే తపన ఉంటుంది చూడండి. ఆ తపన, ఆ ఆశ అనేటువంటిది
మన టైంలో ఫలం చూసిన చూడకపోయినా మన తర్వాత టైంలో అది ఏదో ఒక రోజుకి ఒక్కసారిగా విస్ఫోటనం అయినట్టు అవుతుంది, దాని ఫలం వస్తుంది. యేసుప్రభు వారు ఆ వీధులలో, యెరూషలేము వీధుల్లో ఆయన ఏడుస్తూ తిరిగారు. ఆయన ఆ సిలువను మోసుకొని పోయేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళారు. ఈ జనం ఇంకా ఎప్పుడు నమ్ముతారు, ఈ జనం ఎప్పుడు నమ్ముతారు, ఈ జనం ఎప్పుడు నమ్ముతారు, వీళ్ళు నమ్మితే బాగుండని ఆయన దుఃఖంతో ఆ సిలువని మోసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు వచ్చింది ప్రతిఫలం? పెంతెకొస్తు రోజు వచ్చిందా రాలేదా? పెంతెకొస్తు రోజు ఎంతమంది? 3,000 మంది ఒక్కసారి బాప్తిసం పొందారా పొందలేదా? తర్వాత ఏమైంది? చర్చి ఒక్కసారిగా విస్తరించలేదా? ఆ ఆరాటం ఉంది చూడండి, ఆ ఊరి కోసం, ఆ ప్రజల కోసం, మన వాళ్ళ కోసం ఆరాటం ఉంటుంది. మన హృదయంలో ఉండే ఆరాటం, తపన, ఆ తపన ఉండాలి మనకి. అయ్యా ఈ జనమయ్యా, ఈ జనమయ్యా, ఈ జనం రక్షించబడాలయ్యా, ఈ జనం రక్షించబడాలి, ఈ యవ్వనులయ్యా, ఈ చిన్నపిల్లలు రక్షించబడాలనే ఆ తపన ఉంటుంది మీలో. ఆ తపన మీరు సమాధి అయినా ఆ తపన ఏదో ఒక రోజుకి ఫలిస్తుంది. అంతే. మనము సమాధి అయినా కానీ, జార్జ్ ముల్లర్ అనుకుంటాను, ఎవరో ఒక ఆయన జార్జ్ ముల్లర్ అనుకుంటున్నాను, ఒక దొంగ గురించి బ్రతికినంత కాలం రాశాడు ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేశానని. చనిపోయిన తర్వాత ఈ డైరీ వాడికి దొరికింది దొంగకి. ఆడు డైరీ చదువుతా ఉన్నాడు. ఆ డైరీ అంతా చదువుతూ ఉంటే రోజు వీడి పేరు ఉంది దగ్గర ఆ డైరీలో. 1వ తారీఖు ఉంది, 2వ తారీఖు ఉంది, 10వ తారీఖు ఉంది, 20వ తారీఖు ఉంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉన్నాయో డైరీలో అన్ని రోజులు అతని పేరు ఉంది. ఇదేంది, నా కోసం ఇంత ప్రార్థన చేశాడని వీడు పోయి ఆయన సమాధి మీద పడి ఏడ్చి అప్పుడు రక్షణ పొందాడట. నా కోసం నీవు ఎంత ప్రార్థన చేసావో దైవజనుడా, నేను ఎంత రౌడీని, దొంగని, ఇంతగా అనేక మందిని మోసం చేసి ఇంత బ్రతికాను, నా కోసం ఒక ఆయన రోజు ప్రార్థన చేశాడంటే నిజంగా నేను ఎంత సిగ్గుచేటని ఆ డైరీ చదివిన తర్వాత రక్షణ పొందాడు. ఎప్పుడు? ఆయన చనిపోయిన తర్వాత సమాధి మీద పడి ఏడుస్తున్నాడు. నీ తపన ఉందే, నీ ఆశ ఉందే, నీ ఊరి కోసం నీవు చేస్తున్న పరిచర్య చేస్తున్న ఆ ప్రాంతం కోసం నీ ఆరాటం ఉందే, దేవుడు పెట్టిన ఆరాటం అది. అది ఎవరో పెట్టింది కాదు. దేవుడు నీకు ఆ ప్రజల పట్ల, ఆ ప్రజల కోసం నీ హృదయంలో ఎందుకో వారి గురించి భారం పెట్టాడంటే, ఆ ప్రజల కోసం ఆ స్థలంలో నీవు అవసరమని అందుకోసం నేను అక్కడికి పంపించాడు. అక్కడ అందుకే పెట్టింది నేను. వాళ్ళ గురించి ఇంకొకరు ఎవరో భారం ఉండదు. వాళ్ళ గురించి ఇంకొకరు ఎవరికో ఉండదు భారం. అది ఎవరికి ఉంటుంది? నీకే ఉంటుంది. అందుకోసం నిన్ను అక్కడే దేవుడు ఉంచాడు. వాళ్ళ కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో ఆ ఆరాటము ఏ రోజుకైనా ఫలిస్తుంది. అది వీళ్ళ ఆరాటం పాపం ఎట్లయినా ఇది నిలబడాలా, ఈ ధర్మశాస్త్రం నిలబడాలా, ఈ నిష్ఠ నిలబడాలా, ఈ నిష్ఠ కొనసాగాలని పాపం ఎంత ప్రయత్నం చేశారు. అయితే అది తర్వాత మనం 1948లో అది చూస్తున్నాం. అవన్నీ చాలా ఒక గొప్ప అసెట్ అయింది. ఇజ్రాయెల్ మ్యూజియానికి గొప్ప ఆస్తి అయింది అది. నెక్స్ట్ హెరోదీయులు అండి, జలోతీయులు అనేటువంటి వాళ్ళు. హెరోదీయులు అనేటువంటి హెరోదు నుంచి వచ్చినటువంటి వారు. వీరు ప్రభావితం గల యూదులు హెరోదు కంటి పెట్టుకుని ఉండేవారు. అంటే హెరోదు కంటి పెట్టుకుంటారు, యూదులే కాకపోతే హెరోదు కంటి పెట్టుకుని ఉంటారు. దేనికోసం? ఏదో కథ పూట గడుస్తుందని. వీళ్ళకేందంటే పబ్బం గడుపుకునే టైప్ అన్నమాట వీరు రోమీలకు సపోర్ట్ చేసేవాళ్ళు. చూడండి, వీరికి అధికార దాహం ఎక్కువ. రాజదర్బార్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. లేస్తే ఎక్కడ తిరుగుతుంటారు? రాజదర్బార్ చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకంటే 4 మాటలు ఆయన్ని ఏదో పొగిడితే ఇంటికి సాయంత్రానికల్లా 4 గింజలు వేసుకొని వస్తాం. అది వాళ్ళ ప్లాన్. ఇంకంతే వాళ్ళు. అందుకోసం అక్కడే తిరుగుతూ ఉంటారు అనమాట హెరోదీయులు. ఒకసారి చూడండి వాళ్ళ గురించి. ఎక్కడ మార్కు సువార్తలో 3:6, మత్తయి సువార్త 22:16లో ఉంది. ఆ రెఫరెన్స్లు చూస్తే మంచిది. మత్తయి 22 మీరు చదివేది? 3:6. ఓకే. ఎవరెవరు కలుస్తున్నారు ఇక్కడ? ఇందాక చెప్పేది చూడండి, రెండు వ్యతిరేక గుంపులు కదా వీళ్ళు.
పరిసయ్యులు సద్దుకాయలు కదా. ఓకే, ఎవరు అమ్మ చదవండి, మీరు చదవండి దయచేసి ఇంకోసారి. వెళ్ళిపోయి వెంటనే హేరోదియలతో కలుసుకొని ఆయన్ను ఎలాగూ సంహరింతుమా. 22 కూడా చూడండి, మత్తయి సువార్త 22 కూడా. ఆ, 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 ఆ. ఎవరు వీళ్ళు పంపిన వాళ్ళు? పరిసయ్యులు అని ఉంది పైన మాటలు చూస్తే మీరు చూడండి ఎక్కడుందంటే, పరిసయ్యులు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచవాలని ఆలోచన చేస్తూ ఇప్పుడు ఎవరితో పంపించారు? హేరోదియలతో కూడా పంపించారు. హేరోదియలతో యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు పంపించినట్టు? కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా చెప్పండి అండి మీరు అని. ఎవరు? పరిసయ్యులు. ఎవరితో కలిసి? హేరోదియలతో కలిసి. పరిసయ్యులేమో అంత నిష్టగా ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు. వాళ్ళంతా దేవుని మీద ఎక్కువ ఆలోచన ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ దేవునితో ఉండేటువంటి వాళ్ళు. అలాంటి ఆలోచన ఉంది వాళ్ళకు. హేరోదియలేమో ఎక్కువ ఎవరితో ఉన్నారు? ఎక్కువ రాజు, రాజదర్బారు, రాజు దగ్గర నుంచి ఏమో వస్తాయి ఆ లోకపు ఆలోచనలు ఇవన్నీ. వీళ్ళు హేరోదియల్ని ఎందుకు పంపించినట్టు యేసుప్రభు వారి దగ్గరికి? హేరోదియలు ఎవరి దగ్గర ఉంటారు? రాజు దగ్గర ఉంటారు. ఆ రాజు ఎవరి దగ్గరకు ఉంటాడు? కైసరు దగ్గరకు ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభు వారిని చిక్కుల్లో పెట్టాలని ఏమంటున్నారు? ఏమండి, పన్ను ఇవ్వటం మంచిదా కాదా చెప్పండి ఇప్పుడు మీరు అంటున్నారు. ఎవరున్నారు అక్కడ వినేవాళ్ళు? హేరోదియలు ఉన్నారు. అప్పుడు ఆయనకు తెలుసు వచ్చిన వాళ్ళు ఎవరు ఆయనకు తెలీదా? అన్నీ తెలిసినవాడు ఆయన. వీళ్ళు చిక్కుల్లో అది చూపించండి నాయనం అన్నాడు. దీని మీద ఎవరు బొమ్మ ఉంది అన్నాడు. అది కైసరు బొమ్మ. మరి కైసరుకి ఇవ్వండి అన్నాడు. ఎవరు బొమ్మ ఉంది అన్నాడు. అంతే కదా ఆయన. ఇది బొమ్మ ఎవరిది? బొమ్మ కైసరుది. కాబట్టి కైసరుది కాబట్టి అది అదే చెబుతుంది, బొమ్మే చెబుతుంది మీకు. కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. నెలకొండ నోరు మూసుకునేది. చూడండి, యేసుప్రభు వారిని చిక్కుల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయా, కానీ ఎవరు ఆయన్ని చిక్కుల్లో పెట్టలేదు. ఎందుకంటే ఆయన సర్వ జ్ఞాని, హీఈస్ ఆమ్నిషియన్. ఆయన చిక్కుల్లో ఎవరు పెట్టలేరు. అసలు ఆ పిలాతు, ఇందాక చెప్పాను చూడండి, పిలాతు అనేటువంటి ఆయన చాలా స్టబర్న్ అంటారు ఆయన్ని. స్టబర్న్ అంటే రాటుదేలిన మనిషి. కానీ సిలువ వేసే టైంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు యేసుప్రభుని తప్పించాలని. మీరేంటే ఆయన అంత నేరం ఏ కారణం చేత అతన్ని నేను సిలువ వేయాలి చెప్పండి మీరు అంటాడు. ఎవరు పోరాడుతున్నారు యేసుప్రభు వైపు? పిలాతు పోరాడుతా ఉన్నాడు చూడండి. అంటే పిలాతు గమనించాడు యేసుప్రభు వారిని. గమనించి ఈయనేది ఏం మాట్లాడాడేంటి, ఈయన వెరైటీగా ఉన్నాడండి, అసలు ఇంతకుముందు వచ్చిన ఎంతమందిని నేను తీర్పు తీర్చాను కానీ ఈయన అందరిలాగా లేడే, మౌనంగా ఉన్నాడేంటి అని చెప్పేసి గమనిస్తా ఉన్నాడు. ఆయన అంత గమనించి ఎట్లాగైనా తప్పించాలని చూస్తున్నారు. పండగ వస్తుందిరా, ఎవరిని రిలీజ్ చేయమంటారా చెప్పండి? బరబ్బాని రిలీజ్ చేయమంటారా, ఈయన రిలీజ్ చేయమంటారా? ఏంది ఆయన ఆలోచన ఏంటి? ఈయన రిలీజ్ చేద్దామని, ఈయన విడిచిపెడదామని. వాళ్ళు అంటున్నారు మాకు బరబ్బానే రిలీజ్ చేయ అంటున్నారు. వాళ్ళు చూడండి, బరబ్బానే మాకు రిలీజ్ చేయ అంటున్నారు. భార్య ఈలోగా పంపింది సమాచారం, అయ్యా ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, రాత్రి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను, నా కళలో నిద్ర కూడా పట్టలేదు, చాలా వేదంతో ఉన్నాను, ఆయన జోలికి వెళ్ళవద్దు అని. చివరికి ఆయన ఏం చేశాడు? కఠినుడు. ఎలాంటి హృదయం వచ్చింది ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చేసరికల్లా? నేను అనుకుంటున్నాను, సామాన్య ప్రజలు, ఆయన వాళ్ళు అందరూ ఆయన్ని మాకొద్దితడు అంటే ఎవరు కావాలనుకుంటున్నారు? పిలాతు. ఒక రోమియుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. ఒక రోమియుడు, అతని భార్య ఆయన గొప్పతనాన్ని, అంటే దేవుని, నేను అనుకుంటున్నాను దేవుని ప్రణాళికలో పిలాతు అక్కడ నిర్ణయించబడటము,
యేసు క్రీస్తు టైంలో అతడే అక్కడ నిర్ణయించబడటం. ఎందుకంటే ఓ పిలాతు, నీవు రక్షకుణ్ణి చూడబోతున్నావని దేవుడు ముందే నిర్ణయించేశాడు. జగత్తు ప్రణాళిక వేయబడక మునిపే పిలాతు గురించి ముందే నిర్ణయించాడు. పిలాతు భార్య గురించి నిర్ణయించాడు. ఆయన టైమింగు ఎప్పుడు తప్పు కాదు. ఓకే, హెరోదీయులు అలాంటి వాళ్ళండి. నెక్స్ట్ జలోతీయులు, వీళ్ళు దేశభక్తి ఎక్కువ ఉంటుంది, రోమీయులను వ్యతిరేకిస్తుంటారు. వీళ్ళు ప్రభు శిష్యుల్లో ఒకడు జలోతీయుడు ఉన్నాడు, గుర్తుందా? జలోతీయుడైనా సీమోన్ అని ఉంటుంది. జలోతీయులు అంటే ఏందో తెలుసిన, కత్తి దోస్తా ఉంటారు, లేచి పడేద్దాం అంటుంటారు. ఏందో వాడేందో మనల్ని మాట్లాడేదని అంటారు అలాంటి వాళ్ళు. సీమోన్ ఉన్నాడు అక్కడ. చూడండి, యేసుప్రభు వారి యొక్క ఆ గ్రూపులో మరి సీమోన్ ఉన్నాడా? సీమోన్ అంటే రోమీయులకు వ్యతిరేకం. రోమీయులు అంటే పడదు, రోమీయులు అంటే పళ్ళు నోరుతా ఉంటాడు. ఓకే, రోమీయులు అంటే పళ్ళు నోరుతూ ఉంటాడా? అలాంటి వ్యక్తి ఆ గ్రూపులో, యేసుప్రభు వారి గ్రూపులో రోమీయులకు పనిచేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. గుర్తుందా మీకు? ఎవరు? అపోస్తలులలో రోమీయుల కోసం పనిచేసిన ఆయన మత్తయి. మత్తయి ఏం పని చేశాడు? సుంకం వసూలు చేశాడు కదా. అంటే ఎవరికి పని చేశాడు? రోమీయులకి. ఇటువైపు సీమోన్ ఉన్నాడు, ఇటువైపు మత్తయి ఉన్నాడు. చూసినప్పుడల్లా అంటాడా అన్నాడా? ఏమంటాడు? జలోతీయుడని సీమోను ఆగురు నేను నాటకాలు అంటాడా అన్నాడా? ఎందుకు ఒకే గ్రూపులో పెట్టాడు యేసుప్రభు వారు? రెండు ఆపోజిట్ పోల్స్, ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం, రెండు వ్యతిరేకమైన దిశల్లో వెళ్ళే వాళ్ళని ఎందుకు పెట్టాడు ఒకే గ్రూప్లో? వాళ్ళిద్దరిలో ఏ ప్రేమ కావాలి? సహోదర ప్రేమ అలవర్చబడాలని దేవుని మహాజ్ఞానం చేత ఆ గ్రూపులో వాళ్ళిద్దరిని ఇంక్లూడ్ చేశాడు. అది జలోతీయుడైనటువంటి సీమోను. చూడండి, మనము అలాంటి వాళ్ళే ఒక చోట ఇమిడి ఉంటే మన సంఘాలలో మనం ఒక్కోసారి ఆయన వస్తున్నాడు అనుకోండి, నేను ఇప్పుడే వస్తానని బయటికి పోతా ఉంటాను కదా. ఒకరంటే ఒకరికి గిట్టకుండా ఏంది ముఖం చాటేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు చూడండి, ఇద్దరిని ఒక చోటనే పెట్టేసేసాడు. అంటే దేవుని ప్రణాళిక ఏంటి? అవి పూర్వపు లక్షణాలు. ఇప్పుడు ఏ లక్షణాలు? నేను మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నానో మీ సహోదరులను మీరు అట్లా యాక్సెప్ట్ చేయాలి. అది ఇప్పుడు ప్రభువు నేర్పేది. అది ప్రభువు నేర్పేది. అది ఓకే, రైట్. మక్కబీల వలె వీరు చాలా దేశభక్తి గలవారు, ఇతరుల పాలన సహించలేరు. అందువలన క్రీస్తు శకం 70లో టైటస్ యెరూషలేమును నాశనం చేశాడు, దేవాలయం తగలబెట్టాడు. ఓకే, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు, రోమీయుల మీద వ్యతిరేక భావం కలిగినటువంటి వాళ్ళు జలోతీయులు. వాళ్ళను చాలా వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టి అంత ఎక్కువగా 70లోనే అదంతా దేశం అంతటి మీదకి నాశనమే తెచ్చుకున్నారు ఈ గ్రూపులు అండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూస్తూ ఉంటుంటే కొద్ది జస్ట్ 2-3 మినిట్స్లో చూడండి. నెక్స్ట్ పేజీ తిప్పండి. సువార్తలు, పోలికలు. సువార్తలు అనేటువంటివి 4 సువార్తలు ఉన్నవి. 4 సువార్తలు ఎందుకయ్యా? 4 అవసరమా? ఒకటి చాలదా అంటారు చాలామంది. 4 సువార్తలు అవసరమా? ఎందుకు ఒకటి చాలదా అంటే, ఏ ఒక్క సువార్త కూడా కంప్లీట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క సువార్త కూడా పరిపూర్ణం కాదు. ఒక సువార్తకు ఇంకో సువార్త కాంప్లిమెంట్ అంటారు దాన్ని. కాంప్లిమెంట్ అంటే ఒక సువార్తకు ఇంకో సువార్త జోడించినప్పుడు అంత పరిపూర్ణత వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి 4 సువార్తలు, వాటి కాలం. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. మత్తయి ఎప్పుడు రాశాడు? 58-68 మధ్యలో. మార్కు 55-65 మధ్యలో. లూకా 60-68 మధ్యలో. యోహాను 80-90 మధ్యలో. ఏ స్థలం నుండి రాశాడు? మత్తయి అంతియోకియ నుండి, పాలస్తీనా, లేకపోతే అంతియోకియ గారు పాలస్తీనా. మార్కు రోము నుండి రాశాడు. ఓకే, లూకా కూడా రోము లేదా గ్రీసు నుండి రాశాడు. యోహాను సువార్త ఎఫెసు నుండి రాశాడు, అక్కడ ఉన్నప్పుడు రాశాడు అనమాట. ఎవరికి రాసింది? మత్తయి యూదులకు రాశాడు, యూదులను దృష్టిలో పెట్టుకొని. మార్కు ఏమో రోమీయులను దృష్టిలో పెట్టుకొని. లూకా గ్రీకులను దృష్టిలో పెట్టుకున్నాడు.
యోహాను అందరిని దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రధాన అంశం ఏంటి? మత్తయి సువార్తలో మెస్సయ రాజు అని చూపిస్తున్నాడు యేసుప్రభువారిని. ఓకే, మార్కు సువార్తలో ఈయన ఒక విమోచకుడు లేకపోతే సేవకుడు సర్వెంట్ అని చూపిస్తున్నాడు. ఆ తర్వాత లోకా చూస్తే పరిపూర్ణమైన మానవుడు అని చూపిస్తున్నాడు, మానవత్వం మీద ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత యోహాను చూస్తే ఈయన దైవ కుమారుడు అని, ఆయన దేవుని దగ్గర నుండి పంపబడిన వాడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు, పైనుండి వచ్చాడని చూపిస్తుంటాడు. ఆ మాటలు మీకు పదే పదే కనపడతాయి. నేను పైనుండి వచ్చాను, అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద నుండి, వాక్యమే దేవుడే ఉండెను, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు ఆయన. అది ఈయన ఎట్లా పోల్చారు? మత్తయి సింహంలాగా పోల్చాడు, అంటే రాజు అనేటువంటిది సింహం కదా అది. మార్కు ఆయన్ని ఎద్దుతో పోల్చాడు, అంటే ఎద్దు దేనికి సూచన? సేవ, ఎప్పుడు పనిచేసేదానికి సూచన. ఓకే, మా లోక ఒక మానవునితో పోల్చాడు, మానవుల వ్యక్తిత్వం ఉంటుంది అని. అయితే యోహాను ఆయన్ని పక్షిరాజు అంటే ఈగల్లాగా పోల్చాడు. ఈగలు అన్నింటికంటే ఎక్కువ ఎత్తు ఎగరగలదు ఈగలు, అదే పక్షులన్నిటికీ రాజు. ఓకే, దైవత్వానికి చూసిన హైయెస్ట్ అన్నమాట. ముఖ్యమైన పదం ఏంటి? యేసుక్రీస్తు రాజు అంటాడు మత్తయి సువార్తలో, ఆయన పరిచారకుడు అంటాడు మార్కులో, ఆయన లోకాలో మనుష్య కుమారుడు అనేటువంటి పదం పదే పదే కనపడుతుంది. దైవ కుమారుడు అనేటువంటిది, దేవుని కుమారుడు అనేటువంటిది యోహానులో కనపడుద్ది. ముఖ్య వచనాలు అక్కడ ఉన్నవి మీరు చూసుకోవచ్చు. ఓకే, మత్తయిలో, మార్కులో, లోకా, యోహానులలో. ముఖ్యమైన అధ్యాయం చూస్తే మత్తయిలో 12, మార్కులో 8, లోకాలో 15, యోహాను సువార్తలో 3. ఓకే, నెక్స్ట్ ఆ చార్ట్ వచ్చే వారం నేర్చుకుందాము. న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఓకే రైట్, ఈరోజుకి ఇంతటితో మనం ముగించుదాము.